కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో మహిళలకు రక్షణ కరువైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం తగదనన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళలకు బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సభ్యుని కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్ బాలిక మీద చేసినటువంటి అత్యాచారం కేసు విషయం జాప్యం ఎందుకు జరుగుతుంది అని బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు, కేసు బుక్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇదే బండి సంజయ్ గారు గతంలో ఒక పబ్లో మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగినప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఇప్పటి వరకు బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయరు. 24 గంటలలోనే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అరెస్ట్ చేయాలి. మరి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. దీని మీద బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోవాలి? మరి వాళ్ళ మీద హనీ ట్రాప్ కేసు నమోదవుతుంది. మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు నమోదు చేయడం అనేది కూడా మరి అది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు మహిళా సోదరిమణులకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆకృత్యాల మీద బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు వెంటనే బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. బీజేపీ ఎంపీగా పార్లమెంటు సభ్యునిగా ఉన్నటువంటి బండి సంజయ్ని, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది.